జూబ్లీ హిల్స్ బైపోలులో వారే కీలకం. సర్వేలు ఏం చెబుతున్నాయంటే జూబ్లీ హిల్స్ బైపోలుకు నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఉప ఎన్నిక ఫలితాలు విడుదల కానున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో 30 నుంచి 39 వయసు గల ఓటర్ల పాత్ర నిర్ణయాత్మకంగా మారనుందని తెలుస్తోంది. ఆ ఓటర్లే కీలకం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తంగా ఉన్న ఓటర్లను పరిశీలిస్తే ప్రస్తుతం 3.98 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో దాదాపు 97,000 మంది 30 నుండి 39 సంవత్సరాల వయసు గలవారు ఉన్నారు. దీని అర్థం జూబ్లీహిల్స్లోని ప్రతి 4 ఓటర్లలో ఒకరు ఈ వయస్సుకు చెందినవారే. దీన్ని బట్టి చూస్తే ఉప ఎన్నికను ఆ వయస్సు గల ఓటర్లు ఖచ్చితంగా ప్రభావితం చేయనున్నారు. ఈ కీలక ఓటర్లు ఓటింగ్ ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయగలరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓటర్ లిస్టు ఎలా ఉందంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలు, ఉపాధి, నల్లా కనెక్షన్లు వంటి సమస్యలపై ఈ ఓటర్లు దృష్టి సారించనున్నారు. ఇక 40 నుండి 49 సంవత్సరాల వయసు గలవారు 87,492 మంది ఉండగా మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు 21.9% ఉంది. 50 నుండి 59 సంవత్సరాల వయసు గలవారు 67,703 మంది ఓటర్లు, 60 నుంచి 79 సంవత్సరాల వయసు గలవారు 56,000 మంది ఉన్నారు. ప్రధాన పార్టీల ఫోకస్ 20 నుండి 29 సంవత్సరాల వయసు గల యువ జనాభాను పరిగణలోనికి తీసుకుంటే జూబ్లీహిల్స్లో 72,000 కంటే ఎక్కువ మంది ఓటర్లున్నారు. ఇక మొదటిసారి ఓటు వినియోగించుకునే 18 నుంచి 19 సంవత్సరాల వయసు గలవారు కేవలం 3% మాత్రమే ఓటర్లున్నారు. కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీలు 30 నుండి 39 సంవత్సరాల వయసు గల వారిని ఆకట్టుకునే పనిలో ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్యను పెంచే ప్రయత్నంలో ఉంది ఎన్నికల కమిషన్. పోలింగ్ తేదీ గురించి ఓటర్లకు సరైన సమాచారం అందేలా అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఈసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నారు.